మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. మత్తయి की किताब 13వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయంలో గ్రహించి మనసు నింపుకొని నా వల్ల స్వస్థత పొందుతున్నట్టు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు నిండుకు మందమైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూసుమట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకోరని యెషయా ప్రవక్త రాసిన మాటలు జ్ఞాపకం చేసుకోమంటున్నాం. మనమాట కన్నులారా చూస్తాం, చెవులారా వింటాం, కానీ మన మనసు నింపుకొని దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. आशीर्वाद निकला। अपन प्रभु के वचन सुनते हैं, देखते हैं, वचन आगे बात कर रही है, मगर अपन प्रभु को छोड़ के अपने इच्छा अनुसार रहते हैं, आशीष कैसा मिलेगा? क्योंकि इन लोगों का मन मोटा हो गया है और वे कानों से ऊंचा सुनते हैं और उन्होंने अपनी आंखें मूंद ली है। कहीं ऐसा ना हो कि वे आंखों से देखे और कानों से सुने और मन से समझे और फिर जाए और मैं उन्हें चंगा करूं। इसी मत्तई की किताब 11వ अध्याय 15వ वचन में वो एक ही लिखा है, వినుటకు చెవులు గలవాడు వినుగాక. वचन एंड मत्तई की 11వ अध्याय 15వ वचन में छोटा वचन दिया है, स्मॉल सेंटेंस, जिसके सुनने के कान हो वह सुन ले. हाँ बस वचन एंड 15వ वचन వినుటకు చెవులు గలవాడు వినుగాక, చెవులు ఉన్నోళ్ళు వినుండి అని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆరాధించినట్టు ఏం లేదు, దేవుణ్ణి చెవులతో వినాలా, ఆయన కట్టడ వినాలా, ఆయన మాటలు వినాలా, ఆయన మాటల ప్రకారం మనం చేయాలి. మనకు ఆశీర్వాదాలు, మన కుటుంబంకి ఆశీర్వాదాలు లేదు, మన మట్టికి కుటుంబంతో రాలేదు. అంత దూరం వెళ్ళి మనం వస్తున్నాం, దేవుడికి అర్పణలు అర్పిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఆశీర్వాదాలు దొరకాలంటే దేవుని మాట వింటున్నాం. దేవుని మాట చాలా జాగ్రత్తగా ఆలోచించి దేవుని మాట వింటున్నాం. దేవుడు బలి కొడతలేడు, నైవేద్యం కొడతలేడు, పశువులది కొడతలేడు, ఏదో దూరం పోయి నన్ను ఆరాధించమాట చెప్తలేడు, ఉపాసాలు ఉన్నమాట నీకు చెప్తలేడు, ఉపాసం ఉంది నా దగ్గరికి రమ్మాట చెప్తలేడు, కాళ్ళకు చెప్పులు లేకుండా నా దగ్గరికి రమ్మాట చెప్తలేడు. నేనేం కోరతలేను, నీ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు దేవుడు. బలి నైవేద్యం నేను కోరతలేను, నీకు చెవులు విని ఉన్నాను, చెవులు గలవాడు విను కాక. దేవుని మాట వినాలి, ఆ ప్రకారం జీవించాలి. 28 విష్ణుపదేశ కాండంలో ఆజ్ఞలన్నీ ఉన్నాయి. ఇది చేస్తే ఇది దొరుకుతుంది, ఇది చేస్తే ఇది దొరుకుతుంది, ఇది చేస్తే ఇది దొరుకుతుంది. ఇంటికి పోయి చాలు. ఇప్పుడు చెప్పి టైం 50 ఉపదేశ కాండం 28వ వచనం బయట పెట్టు చదువు. ఏమన్నా ఆశీర్వాదాలు కాదు. ఎస్ నా కొడుకు నా మాట ఇంటలేదు, దేవుని మాట ఇంట प्रभु के वचन सुनेंगे, आशीष पाएंगे. लूका सुवार्త 8:8 ఏమన్నా చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. మరికొన్ని మంచి నేలను పడను, అవి మొలిచి నూరంతలు ఫలించను. ఈ మాటలు పలుకుతూ వినుటకు చెవులు గలవాడు వినుగా కానీ బిగ్గరగా చెప్పు. बिग्गर लाउड साउंड बहुत जोर से बोला. ये बात మంచి నేల మీద పడితే అది ఫలిస్తుంది, అభివృద్ధి కలుగుతుంది. और कुछ अच्छी भूमि पर गिरा और उगकर 100 गुना फल लाया. ये कहकर उसने ऊंचे शब्द से कहा, जिसके सुनने के कान हो वह सुन ले. మంచి నేల మీద పడ్డ పంట ఫలించి అభివృద్ధి జరుగుతుంది. నేల అంటే మన ఉదయంగా నాటాలి. అది నాటిన తర్వాత అది ఫలిస్తుంది. నాటకపోతే ఫలిస్తుంది. జడపడాలి, నాటితే ఫలిస్తుంది, అభివృద్ధి పొందుతుంది. నాటుతలేదు, सुनता है घर में जाके फिर
तो डेविड आना क्या है, वो मेरे को ऐसा किया, मैं उसके पास नहीं जाऊँ, उसका वाक्य, अरे डेविड कौन है, आज है कल नहीं है, దేవుడు వాక్యం సజీవమైన ఎప్పుడు ఉంటారు. ఇలా నేను నిలబడి చెప్పిన ఇంకోలు చెప్తాను, ఏం పెద్ద మాట కాదు. వాక్యం సత్యం, ఈ వాక్యమైనా ఏంది కాదు. దేవుని మాట వింటున్నామా, మంచి నేల మీద పడితేనే ఫలిస్తుంది. అదే వచనం ఒకసారి చూసుకుందాం. लूका की किताब वही 9वां अध्याय और 44 वचन, उसी लूका की किताब 9वां अध्याय 44 वचन. ఆయన చేసిన కార్యములన్నీ చూసి అందరూ ఆశ్చర్యపడుతుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోతున్నాడని తన శిష్యులతో చెప్పారు. ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి, ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. ఏ बातें तुम्हारे कानों में पड़ी रही, क्योंकि मनुष्य का पुत्र मनुष्य के हाथ में पकड़ाया जाता है. ఈ మాటలు మీ హృదయంలో నాటనీయుడి. ఒక బిల్డింగ్ కట్టేది ఉన్నది, 40 మాలక బిల్డింగ్ కట్టాలంటే పిల్లలు ఎట్లుండా భూమిగా నాటాలి, పక్క లోపల నాటి దాన్ని బయటికి 40 మాలల బిల్డింగ్ దాని మీద ఎంజాయ్ చేస్తారు, నాటబడ్డాడు. దేవుని మాటలు మీ హృదయంలో నాటబడాలి. నేను బరువు నైవేద్యం కొడతలేను, మీకు చెవులు నిర్మించి ఉన్నాను అంటున్నాడు దేవునిలో, మీకు చెవులు నిర్మించి ఉన్నాను. మాటలు మీ హృదయంలో నాటబడాలని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నారు. చెట్టు నాటుతారు, దాని ఏరు భూమి కిందిలో ఉంటుంది, మీద చెట్టు పెద్దగా అవుతుంది, పెరుగుతుంది, కాలంతా అదుతో చెట్టుగా పడిపోదు, దాని ఏరు కింద నాటబట్టి ఉంటుంది. వరి పంట మనం నాటుతాం, వానవాడని తీసి మళ్ళా నాటుతారు కదా, నాటేదాన్ని పోతున్నానే నాటారు. ఇలా ఆయన మిషన్ పోతుంది, నాటవాలని పోతున్నాం, నాటబడాలి. నాటిన తరువాత వరి వస్తుంది, నాటబడాలి. దేవుడితో నీకు నాకు మాట్లాడుతున్నాడు. మాటలు దేవుని అందు నాటబడుతున్నాయా? దేవుని మాటలు మీ హృదయంలో ఎంత దాకా నాటబడ్డాయి? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చాలా ఆలోచించే విషయం. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరం అవుతున్నాం, మాటలు మన హృదయంలో నాటబడతాయి. దేవుడు మన చెవులు నిర్మించిండు, కానీ మనం ఆ మాట ఇంటలేదు. ఎక్కడ ఎంత గొంగడి అక్కడనే ఉన్నది. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరం అవుతున్నాం, కానీ ఆశీర్వాదాలు మనకు లేవు. దేవా, ఏడ తప్పిపోతున్నాను ఆయన, ఆరాధిస్తాం నీ దగ్గరికి వచ్చిన, నీ బల సమీకం కట్టుతున్నా, యథార్థమైన హృదయంతో ఆత్మతో సత్యంతో నేను ఆరాధిస్తున్నా, కానీ నాకు ఆశీర్వాదాలు ఎందుకు నా ప్రభావ? ఈ మాటలు నేను వింటలేదు, ఈ మాటలు నేను వింటలేదు ప్రభావ. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీకు చెవులు నిర్మించి ఉన్నాడు, దేవుడికి చెవులిచ్చిండు, రెండిచ్చి. దేవుని మాటలు నీ హృదయంలో నాటబడుతున్నాయా? प्रभु की बात तुम्हारे दिल पे उतार रही है क्या? जब तक तुम्हारे दिल में नहीं उतरेगा तुम आगे नहीं बढ़ोगे. ఎంతవరకు మాటలు నీ హృదయంలో నాటబడాయో నువ్వు ఫలిస్తావు. నాటబడిన తర్వాతనే చెట్టు పెరుగుతాయి, నాటిన తర్వాతనే బలంగా ఉంటాయి, నాటిన తర్వాతనే నువ్వు స్థిరంగా ఉంటావు, నాటిన తర్వాత నీకు ఆశీర్వాదాలు వస్తాయి. అప్పుడు అంటారే ప్రభు నమ్మినట్టు కాబట్టి ఎంత సుఖంగా బా, ఎంత మంచిగా బా. మాటలు హృదయంలో నాటబడాలి, నాటబడతలేదు. దేవుని మాటలు మనం చెప్పాము, మనం ఎవరిని రక్షించాలా, పాపంలో ఉండడం, పరిశుద్ధులు చేయాలి. ఒక కుటుంబంకు నీ మాట దేవుని మాటలు చెప్తే అలా ఆశీర్వదిస్తే నీకు ఆశీర్వాదం కదా. ఒక మనిషి మంచిగా బతికితే అదే గాయన వాళ్ళని నేను బతికినా, నేను చెప్పుకుంటా. నా దగ్గరికి సువార్తకులు పెద్దలు వచ్చి ఎన్ని దినాలు నా గురించి ప్రయాసపడ్డారు. వాళ్ళు నాకు వాక్యం చెప్పి 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 ఈరోజు ఈ స్థానం తీసుకొచ్చిందని నేను అలా మార్చుకున్నాను. ఎన్నాడు మనం నా గురించి ప్రయాసపడి రాత్రి 12 గంటల దాకా నిలబడ్డా, నాకు వాక్యం చెప్తాం కూర్చున్నాం అనుకున్నాను. జ్ఞాపకం నా హృదయంలో దేవుని మాటలు నాటుకుంటున్నారు. ఈరోజు దేవుని వాక్యం మన హృదయంలో నాటుతున్నప్పుడు మనం అది హృదయంలో ఫలించి
అభివృద్ధి ఎందుకు పొందదు? నేను బలిని నైవేద్యం నేను కోరతాను. దేవుని మాటలు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయడానికి చెప్పాను. అదే కీర్తనకారుడు లాస్ట్ ఒక వచనంతా మనం ముగిద్దాం. కీర్తన 51వ అధ్యాయం 15వ వచనం. 51:15 भजन संहिता 51 अध्याय 15 और 16 वचन पढ़ रहा हूँ। ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురించున్నట్లు నా పెదవులను తెరువు. నీవు బలిని కోరువాడవు కావు, కోరినాడా నేను అర్పించును. దాన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవుడికి ఇష్టమైన బలు. దేవా విరిగి నలిగిన ఉదయం నీవు లక్ష్యము చేయవు. నువ్వు బలిని కోరువాడవు కావు, నేను కోరితే ప్రభువా నా నోరు నీ స్తుతి ప్రచురించినట్టు నా పెదవులను తెరువమంటున్నాడు. हे प्रभु मेरा मुंह खोल दे, तब मैं तेरा गुणगान कर सकूंगा। क्योंकि तू मेरे बलि से प्रसन्न नहीं होता, नहीं तो मैं देता। वो बलि से भी तू प्रसन्न नहीं होता। टूटा मन परमेश्वर के योग्य बलिदान है। ये परमेश्वर टूटे और टूटे हुए मन को तुच्छ नहीं जानता। ఇలా అంటున్నాడు ఏంటంటే నా నోరుని స్తుతి ప్రచురించినప్పుడు, దేవుని స్తుతించడానికి నీ నోరు లేస్తున్నదా? దేవుని పాటలు పాడడానికి నీ నోరు లేస్తున్నదా? వాక్యం చదవడానికి నీ నోరు లేస్తున్నదా? ప్రార్థన చేయడానికి నీ నోరు లేదు. పెడుతున్నావా? స్తుతిస్తున్నావా? నా ప్రభువా ఇన్ని సంవత్సరాలు నన్ను మంచి కాపాడినావు, నాకు కావాల్సింది ఇస్తున్నావు, ప్రభువానికి స్తోత్రం నన్ను స్తుతిస్తున్నావా? దేవుని ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడన్నా నీ నోరు చేస్తున్నావా? దేవుని పాటలు పాడతాను ధైర్యంతో చేస్తున్నావా? ఆయన స్థుతించడం ధైర్యంతో చేస్తున్నావా? దేవాను బలిని కోరుతాడు. విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన పని. విరిగి నలిగిన ఉదయంతో దేవుణ్ణి ఆరాధిస్తావా? నీ ధనము దాక్యం దేవునికి అక్కర్లేదు. నీ ఉదయం కాదా? నీ ఉదయంలో ఆయన మాటలు నాటపడాలా? నాటపడాలంటే నీ చెవులు వినాలి, దేవుని మాట వినాలి. మనం లోకం మాట వింటాం, లోకం మాటలు పక్కింటాం. ఒకరు కల్పాటు నిలబడింటారు, ఏం మాట్లాడుతున్నారు? కల్పక్కకి నిలబడతారు, ఏం మాట్లాడుతున్నారు? దేవుడు ఒకరికి ఫోన్ చేసి చెప్తారు, అవి ఆయన గుర్తు తెలుసు. నాకు చెప్పడు, నీకు చెప్తాడు. మీరు ఫోన్ చేస్తాడు, ఏం చెప్తున్నావు? ఏం వింటున్నావు నా సహోదరుడా? ఏం వింటున్నావు నా సహోదరి? మీకు చెవులు పుట్టించిన దేవుడు మాటలు చేస్తాను. సంసారం చెవులు పెట్టుకుని వినాకనే నీకు తప్పుడు చెప్పాలని కాదు తేడా పెట్టుకుంటా. మనిషి వృత్తి బయటికి వెళ్ళగానే నా గురించి ఎందరో అంటారు, నీ గురించి ఎవరన్నా అంటారు. అది మనకి ఇష్టం లేదు. మన ఉదయంలో దేవుని మాటలు ఆడపడాలి. మనం వినాల దేవుని మాట. నా దేవుడు నాకు చెప్పాడు, నాకు చెవులు ఇచ్చాడు దేవుడు. సంఘంలో ఆత్మ చెప్తున్న మాట చెవు గలవాడు వినుకుంటా. దేవుని మాటలు నేను వింటాను. దేవుడు నాకు చెప్పాడు ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నాడు. నా దేవుడు నాకు చెప్పాడు బలిని కోరలేదు. తిరిగి నడిగిన మనసుతో దేవుడిని ఆరాధించుకు కావాలి. ఆయన జ్ఞాపకం చేసుకుంటాం మన పని. అది ఆశీర్వాదకరం. దేవుడి మాట ఒక గంట పాలన గుడికలు వేయాలని మనవి. అక్కడ మన ప్రభుతో మాట్లాడతాం. ప్రతి ఆదివారం ప్రతి సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు కూడా నువ్వెప్పుడు మాట్లాడతావు, మనమెప్పుడు దేవుడితో మాట్లాడాలి. శనివారం పాలన గుడిక మనం ప్రభు దగ్గరికి వచ్చి పాలనలో ఎన్నిద్దాం. ప్రభు మనలను మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. శనివారం 7:30 గంటలకు సాయంత్రం ప్రార్థన కూడా, ఆదివారం ఆరాధన 10:30 గంటలకు. సమయాన్ని పాటిస్తాం. నువ్వు ఇట్లనే ఎక్కుతావు, నేను ఇట్లనే ఇంటి అనుకోకుండా సమయం కాకపోతే తొందరగా వెళ్తాం. ఆదివారం ఏమైతే తొందరగా వెళ్ళేసి తయారై అన్నిటి పొద్దుగా లేదు అలా పనులు ఉంటే పొద్దుగా లేదు కరెంట్ స్నానం చేసి పప్పు పిల్లలు తింటాం స్కూల్ వేసుకుని. మరి మనం ఏం చేయాలి? ఆదివారం ఆరాధన సమయానికి చేద్దాం, తొందరగా చిట్టప్పుడు ఆరాధిస్తాం.
హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ప్రభు మనల్ని మన కుటుంబము ఆశీర్వదిస్తాడు. మరి గురువారం ప్రార్థన కోరిక జాన్ బాబు ఇంట్లో ఉన్నది. జాన్ బాబు ఇంట్లో ప్రార్థన కోరిక తర్వాత ఇంకోసారి సర్వగా ఇంట్లో ఈ విధంగా మనం ప్రార్థన కోరికలు పెట్టుకుంటున్నాం. ఎవరికైనా ప్రార్థన కోరిక కావాలంటే ముందు చెప్పండి, ప్రార్థన కోరిక మిమ్మల్ని ఇంట్లో పెడతాం. ప్రతి వారి ఇల్లు దర్శించడానికి మీకు సిద్ధమే. ప్రతి ఒక్కరి ఇంటిలో ప్రార్థన చేసి ఆశీర్వదించడానికి మీకు సిద్ధమే. దేవుడు పని చేయడానికి మేము వెళ్ళండి. ఎంత గ్రామం ఈ గురువారం జాన్ బాబు ఇంటిలో ఇక్కడనే సెంచురీ బజార్ బిల్డింగ్ కాంప్లెక్స్ బిల్డింగ్ రావాలని మనవి. ఆ కుటుంబం దర్శిద్దాం. మరి చిన్న కాలేదు, అది ఇంత ఫంక్షన్ ఉన్నది. అక్కడ గురించి అక్కడ కుటుంబం గురించి పాల్గొన జ్ఞాపకం చేసుకుందాం. రాలేని ప్రతి కుటుంబం దేవుడి వాక్యం ద్వారా బలపడున్నాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి వాక్య ప్రకారం మనం జీవిద్దాం. మరి పాట పాడేవారు తొందరగా ముగిస్తే ఒక పాట పాడిన తర్వాత మన వాక్య ధ్యానం వెళ్ళిపోదాం. తొందరగా ముగిద్దాం. అన్న
చూద్దాం. 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి ప్రభా నాయనాన్ని వేలాది ప్రభా ఎత్తరిక భాగంగా ఇందుకు బరువు నీలో పెట్టిన ఈ మాటలు నా నోట్లో మాట్లాడినా నన్ను ఒక ఊరగా వాడుతుంది వాళ్ళకి నాతో మాట్లాడతామన్నా మా అందరితో మాట్లాడతాం ఈ మాటలు వినబోతున్నాం. ఆ ప్రార్థన నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా आशीर्वादकरम धर्मी को स्मरण करके लोग आशीर्वाद देते हैं परंतु दुष्ट का नाम मिट जाता है। नीतिमंतुनि ज्ञापकम చేసుకుంటే आशीर्वाद साल की वचन हम बहुत बार पढ़ा है। क्या इसमें तो धर्मी को याद करना अपने को आशीष है। धर्मी को याद कर धर्मी कौन है ఎవరు ఇప్పటిదాకా బ్రదర్ చెప్పిండు మత్తయి సువార్త 26వ అధ్యాయం అందులో ఉన్నది పిలాతు అంటాడు పిలాతు భార్య అంటుంది నేను నిద్రలో చాలా బాధపడ్డా ఆ నీతిమంతుని జోలిపోకు నేను నిద్రలో చాలా బాధపడ్డా పిలాతు ఏం చెప్తున్నాడు చేతులు కట్టుకుని అంటున్నాడు ఈనాడు నాకు ఏ అపరాధం కనబడలేదు ఈయన నీతిమంతుడు कोई दोष नहीं है ये धर्मी है నేను పాపని కాను నాదే మాట ఇస్తారు అతను నీతిమంతుడు యేసు ప్రభు గీటతో కొట్టిన తర్వాత పానం పెట్టిన తర్వాత శతాధిపతి అంటాడు నిజంగా ఇక్కడ నీతిమంతుడు యేసు ప్రభు ప్రాణం తీసిండు గొప్ప భూకంపం జరిగింది సమాజంలో నుంచి చనిపోయిన ఆత్మలు లేచేస్తున్నాయి దేవాలయం పేర పైన తిరిగిపోయింది పెద్ద ఆయన परमेश्वर जिसको याद करेगा तो अपने पास ही है। परमेश्वर को याद करना अपने पास ही है। माँ कुटुंबों को आशीर्वाद वाली देव वाक्य में तो मन को मानता हो नीतिमंतुनि జ్ఞాపకం చేసుకుంటూ आशीर्वाद नीतिमंतुनि జ్ఞాపకం చేసుకుంటూ మన వచనం प्रभु यीशु को याद करने के लिए अपने आप आया उनको याद करने से अपने को आशीर्वाद है। नीतिमंतुनि జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమని ఎందరో నీతిమంతులు కావాలని పుణ్యక్షేత్రాలకు వింటున్నారు ఎక్కడెక్కడో పోతున్నారు మోక్షం దొరకాలని మేము దేవునికి కొంత ఉపాధాలు పడుతున్నాం చేస్తున్నాం మేము నీతిమంతులం అనిపించాలి మనసులో అంతా మనం నీతిమంతులం కాదు అట్లా ఎవ్వరు నీతిమంతులు కాదు ఏ పుణ్యక్షేత్రాలకు ఎన్నిసార్లు ఉపాధములు స్థానాలు ఏవి పరిశుద్ధ గ్రంథం పేర్కొన్న ధర్మశాస్త్రం పాత నిబంధన కొత్త నిబంధన నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉన్నది 10 ఆజ్ఞలు ఉన్నాయన్న వ్యభిచారించద్దు దొంగతనం చేయద్దు నువ్వు తప్ప ఇంకొక దేవుడు లేడు అని ఎన్నో ఉన్నాయి అవి పాటిస్తే మనం నీతిమంతులం అవుతాము అందరూ ఒక్క ఆజ్ఞ అయినా మనం తప్పిపోయినా ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే ఒకటే అదే యూ ఆర్ ద 95% ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ వన్ సబ్జెక్ట్ యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ఫెయిల్ కదా ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తప్పిపోతే నువ్వు నీతిమంతుడు కాదు పరిశుద్ధ గ్రంథం చెప్పి ఒక్కడు నీతిమంతుడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అందరూ పాపం చేసి మనలో అది ఉన్నది ఆ స్వభావం ఉన్నది మనిషి తప్పిపోతుంది శరీరంలో ఉన్నాడు ఈ శరీరం ఆత్మ ఈ రెండు కాలంలో పోరాటం
శరీర ఇచ్చారు కావాలి, తాగాల, తినాల, సంతోషపడాలి. ఆత్మ ఇంట్లో ఏం దొరుకుతుంది? ఎంత తిన్నా, ఎంత తాగినా, ఎంత చేసినా ఒకరిన పోయేస్తున్నారు. ఒకరిన శరీరం ఏమి ఉంటుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. శరీరం సుఖపడ్డారు, ఆత్మపరంగా జీవితారు. కొంత ఉపవాసాలు పడతారు, ఉపవాసాలు శరీరం నల్ల కొట్టుకుంటారు, కానీ క్రియలు మంచిగా ఉంటాయి. సౌ గల్తీ గట్టి ఢిల్లీ హాస్పిటల్ ఎలా ఉంటాయి అనుకుంటారు. నీటి మంత్రులు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమైన హాస్పిటల్ ఆ నీటి మంత్రులు మన ప్రభువైన యేసుక్రీస్తు పిలాతు భార్య మాటకు సబూతిచ్చి శతాధిపతి ఆయన సరిపోగానే నీటి మంత్రులను ఇచ్చేసి ఆయన నీటి మంత్రులు ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. ధర్మశాస్త్రంలో ఉన్న అన్ని మనం పాటించలేము, ఎక్కడో ఒక్కటి మనం పట్టుకోవాలి. కానీ మన రక్షించే దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే మనకు ఆశీర్వాదం. ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే పరలోక రాజ్యం పోతాం. నేను ముందు స్థలంలో మీరు ముందు అన్నా, నేను మరలా రాజ్యంలో తీసుకుపోతాను. నా తండ్రి అనేక స్థలంలో ఉన్నాయి. ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదకరం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9 వచనాలు మనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8 ముందు అవుతున్నాను. రోమాకి ఇంకా 7వ అధ్యాయం ఆశ్చర్యం పడతాం. అయితే పాపం ఆజ్ఞను ఏపుకు చేసుకుని సకల విధమైన దురాచరణ మాయలు పుట్టించను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతం. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుకుని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చాను, నేనైతే చనిపోతుంది. ఇక్కడ రోమా పత్రిక పౌరులు అంటున్నాడు, परंतु पाप ने अवसर पाकर आज्ञा के द्वारा मुझे मुझ में सब प्रकार का लालच उत्पन्न किया, क्योंकि बिना व्यवस्था पाप होता है। मैं तो व्यवस्था बिना पहले जीवित था, परंतु जब आज्ञा आई तो पाप जी गया और मैं मर गया। మనకు ఇది పాపము అని ఎవరు చెప్పారు? ఇది సత్యం, ఇది మంచి అని ఎవరు చెప్పారు? ఏ పాప దొంగతనం చెప్తే పాపం. దొంగతనం ఒక్కొక్క దొంగతనం చేసుకుంటే అది మనకి ముందెట్లా తెలిసింది? పైన స్టార్టింగ్ మనం చూస్తే ఫ్యూచర్గా ఒకరు ఇంటికి ఏదైనా తీసుకుని వస్తే అలా మంచిగా తెచ్చుకున్నాం, అలా పండుగ తెచ్చుకున్నాం, తిన్నాం. నేను ఆ పండుగ అంతగా తెచ్చుకున్నాం, అది దొంగతనం చేస్తే దొంగ అది ఎప్పుడు అనిపిస్తుంది? అది వాళ్ళు చెప్పాలి. అది మోసే ధర్మశాస్త్రంలో దేవుడు మోసేను సినాయి పర్వతాలకు పోయినప్పుడు 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు. అది నిర్గమాకాండ 20వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అందులో అన్ని రాసింది. వ్యభిచారం అంటే పాపం, దొంగతనం అంటే పాపం, ఏమేమి పాపాలు ఉన్నాయి అవన్నీ రాస్తున్నారు. అవి చదివిన తర్వాత ఒక లా, కమాండ్మెంట్, ఒక ఆజ్ఞ, ఒక లా అనేది వచ్చింది. ఇది పాపం. ఇంకోటి బాగా ఆశించదు, ఒక్కొక్క మోపు చూస్తుంది చూడద్దు, మోపు చూస్తూ చూడాలి కానీ వ్యభిచారమే అని డిక్లేర్ అవుతున్నది. కొరల సొమ్ము ఆశించదు. ఇది ధర్మశాస్త్రం పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. ధర్మశాస్త్రం అప్పుడు మనకు అర్థమైంది ఇది పాపము, ఇది మంచి. భార్య భర్త ఏక శరీరం, అది ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరు ఉండదు. ఇవన్నీ మనం ధర్మశాస్త్రంలో పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. అప్పుడు మనకు అర్థమైంది ఇది పాపము, ఇది పాపము కార్యం చేయకుంటే మనం దీని మంత్రులు ఒక్కరికి 7 చెప్తున్నారు. దీని మంత్రులు మనం అమ్మాయినే ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన మాటలు వింటే మనం దీని మంత్రులం అవుతాం. ఆయన చెప్తున్నాడు తిండి రోజులు తాగుబోతు దేవుడు అంటే ఎక్కువ తినేటోడు ఎక్కువ తాగేటోడు అది దేవుడు రాసి పెట్టింది. ఆ आज्ञा आपका विषय पाप प्रभु ने जो वचन लिखा है, ज्यादा खाना ज्यादा पीने वाला प्रभु के पास नहीं जाता। ये जो आज्ञा इसमें लिखा हुआ है उसके अवलंबन करेगा तो वो निकाल ఇప్పుడు మనం చెవుడు దేవుడు నిర్మించిండు, చెవి గలవాడు వినాలి, వినకపోతే పాపం. నీతిమంతులు కావాలి, దేవుడికి
భయపడాలి ఈ పత్రిక అదే రోమ పత్రిక ఇంకా పొందాలి రోమ నేను చెప్తా ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది ఎరువులు అయితే నేను పాపము నాకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అని నేను ఎరుగుతా. అయితే నేను పాపము నాకు అమ్మబడి శరీర సంబంధిని అయినాను. పాపము అమ్మబడి శరీర సంబంధిని అయినాను. శరీర సంబంధి ఎప్పుడైనా అంటే శరీర కోరికలు నెరవేరితే शरीर संबंधी शारीरिक इच्छा पूरा करेगा तो हम शारीरिक आदमी है, हम पाप कर रहे हैं. शरीर में एప్పుడు गलत काम कर रहा था और शरीर में मट्टी काटे है కొందరు గాలి చేస్తారు కొందరు మట్టి కాటే శరీరం పాపం శరీర కార్యాలు పాపం ఆత్మ సంబంధమైన కార్యాలు శరీరాలు. क्योंकि हम जानते हैं कि व्यवस्था तो आत्मिक है परंतु मैं शारीरिक और पाप के हाथ बीत चुका हुआ हूँ. तो पौल गाరు స్పష్టంగా రాసిన పాపం అంటే ఏంటంటే అదే 7వ అధ్యాయం 19 से 16 వచనం పడదాం. 24 तक मैं पढ़ रहा हूँ. सारे अपने अर्थान చేసుకోండి ఏమున్నదా మీరు కూడా తీసుకొని తప్ప अपने लोगों वचन देखिए 7వ అధ్యాయం 19 से मैं पढ़ रहा हूँ. నేను చేయకూడదు మీరు చేయకూడని కీడు చేస్తున్నాను. నేను కోరిన దానిని చేసిన యెడల దానిని చేయని న్యాయం నివర్తించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మీరు చేయకూడదు నాకు కీడు చేయగలుగుతున్నారని ఒక నియమం నాకు కనబడుతున్నది. అంతరంగ వృత్తిని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందిస్తున్నాను కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవంలో ఉన్న పాప నియమములకు నన్ను చెరపట్టి లోబడుతూ ఉంటున్నది. అయ్యో నేను ఎంత దుర్భాగ్యుడను. అట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించు. పౌలు గారి మాట స్పష్టంగా రాసింది. నేను చేయకూడదు మీరు చేయక కీడే చేస్తున్నా. నేను మంచి చేయాలనుకుంటున్నా. ఐ వాంట్ టు డూ గుడ్ థింగ్ బట్ ఐ యామ్ డూయింగ్ ద బ్యాడ్ థింగ్ బికాజ్ ఇన్ మై శరీరంలో ఆ ఆలోచన ఉన్నాయి. నేను మంచి చేయాలంటే అనుకుంటున్నా, మంచిగా బతకాలనుకుంటున్నా. నా కన్నులు చూడడాన్ని చూసి చెడిపోతున్నాయి. నా పెరువులు చేయడానికి చేసి చెడిపోతున్నాయి. నా కాళ్ళు పాంచాలు పోయి నన్ను చెడిపోతున్నాను. నేను చేయాలనుకుంటున్నా మంచిగా నన్ను అవుతున్నదేంటి నేను అచ్చా కన్నా చాలు నేను కూడా అవ్వాలి. నేను దేవుని మందిరంకు రావాలనుకుంటున్నా కానీ నా ఆలోచనలు చెడిపోయింది. నా ఆలోచనలు చెడిపోయి నేను సంఘంలో ఉన్న మనసులో చూస్తున్నాను. ఆడు మంచిగా వీడు మంచిగా వీడు వాటి ఇక్కడ మంచిగా అక్కడ నువ్వు చెప్తున్నావు శరీరం చెప్తున్నది. నేను ఊరుకోవాలి ये आरोप में उनको करता है. ये कौन बोल रहा है? शरीर बोल रहा है. मंच बिड़िया देखो तीन पांच को देना वाला ये तो होगा. मंच राजी का मंच का तीन मंच वाला देना वाला अब देखो दे तो अब बातों टाइम करो. माला कोई संदेह है इन्हें अबे भाई जब निकले को सुना था ये तो कमाल का निकला रोज प्रॉक्टर हमारा निकल बात मात्र विनो अंटारु शरीरम अंटारु నేను మంచి చేయాలనుకుంటున్నా నాకు చెడ్డ పనులు అవుతాను. శరీరం చెప్తున్నా శరీరం को शक्ति చేయాలంటే शरीर बोलेगी गलत काम करो सुख रहो शरीर को सुख दो और ये बोल जाता है कि शरीर एक दिन 50 हो शरीर को ज्यादा अच्छा खाना देगा तो कोलेस्ट्रॉल बढ़ जाएगा. डॉक्टर बोलेगा ब्लड का कोलेस्ट्रॉल बहुत बढ़ गया. हाँ ब्लड टेस्ट करो ये टेस्ट करो वो टेस्ट करो. ज्यादा सोचेगा अरे उसका बहुत धन है तो बहुत पैसा वाला है हम गरीब है हम गरीब है हम गरीब है हम गरीब है ब्लड प्रेशर बढ़ गया. डॉक्टर के पास आए तो ब्लड प्रेशर बहुत बढ़ गया. क्या बोलते हैं तुम ज्यादा ऐसा क्यों नहीं सोचते? वो धनवान भी एक दिन आने वाला है मैं भी एक दिन आने वाला. वो भी राइस और दाल खाता है मैं भी रहता खाता भले वो बंगला में रहता होगा क्या बड़ी बात है. वो भी सो रहा है मैं भी सो रहा हूँ. ఆయన దేవుడు అదే నిద్ర ఇచ్చిండు నాకు అదే నిద్ర ఇచ్చిండు. వాళ్ళు అదే బియ్యం తింటాం నేను అదే బియ్యం తింటాం. ఎందుకు ఆలోచించింది ఎట్లా ఆశించాలి? దేవుడు కావాలంటే ఇక్కడ మంచిది. నేను దేవుని నమ్మిక అనుకుంటున్నా
దేవుని యొక్క విశ్వాసం ఉంచుతా, దేవుడు నాకు తగిన సమయంలో నన్ను హెచ్చిస్తాడు, నా కోరికలు నెరవేరుస్తాడు, నాకు మొదలు పెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను దేవుడు చెప్పాడు. నీకు ఏది కావాలో నా మాట నేను ఇస్తాను దేవుడు చెప్పాడు. ఇప్పుడు దేవుని మాట అయినాక ఎందుకు టెన్షన్ తీసుకుంటాం? ఈ శరీరం అదే చెప్తున్నాను, పౌలు గారు అదే మాట పెట్టింది. నేను కోరిన దాన్ని చేసిన 20 వచనం, నేను కోరిన దాన్ని చేసిన దాన్ని చేయదని న్యాయం నివర్తించు పాపమే కానీ ఇంకా ఏది కాదు. నేను ఏది కోరుతున్నానో చేయగలను కోరుతున్నా అంటే అది పాపమే, ఇంకేం లేదు. మన శరీరం ఎప్పుడు మంచిది కోరది, సహోదర ఆలోచించాలి. अपने शरीर का भी अच्छा चीज नहीं चाहती है, अपना शरीर का भी गलत चीज को चाहती है और आत्मा जो है उसको नष्ट कर। इसलिए मेरा प्रभु ने शरीर से क्रूस पर अपना ध्यान दीजिए। शरीर और आत्मा प्रभु के पास जा रहा है। शरीर कोई का नेरवेर्चे मन एन्नो सुखंगा एन्नो ఖచ్చితంగా అవర్ డిజైర్ విల్ నాట్ ఫుల్ఫిల్ టిల్ ద ఎండ్. మన ఆది ఎన్నో తీరదు. ఆ ఇప్పుడు అంబానీ అదాని దగ్గరికి పోయినా కానీ ఆది తీరదు. ఎంత పైసలు ఉన్నాయి ఇంకా ముంగడికి పోవాలి. ఆశలు ఎన్నో తీరదు. కోరికలను చంపని వాళ్ళు చెప్తుంది నువ్వు సుఖంగా బతకాలి, నీ కోరికలను చంపే అని అంటున్నాడు. నేను చేయాలి మంచిది అనుకుంటున్నా కానీ నాకు చెడ్డ జరుగుతున్నారు. అయ్యో అయ్యో ఎంత దౌర్భాగ్యం. ఇది మరణంలో లోనైన శరీరం నుంచి నన్ను ఎవరు విడిపించాలి, మరణం లోనైన శరీరం నుంచి నన్ను ఎవరు విడిపించాలా? 25 వచనం. మన ప్రభు అయిన యేసుకి విస్తున్నారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమము, శరీర విషయంలో పాప నియమములకు దాసుడనై ఉన్నాను. మనసు విషయంలో నేను దైవ నియమము, శరీర విషయంలో పాప నియమము దాసుడనై ఉన్నాను. నేను దాసుడనై ఉన్నాను ఇద్దరికి. దైవ నియమంలో నేను దేవుడికి దాసుని, శరీరంగా నియమం నేను పాపానికి దాసుడై ఉన్నాను. నా శరీర కోరికలు నెరవేర్చాలంటే పాపం దాసుగా నేను శరీర కోరికలు ఎన్నడూ నెరవేర్చలేదు. పాపం దాసుడు అయితేనే నువ్వు శరీర కోరికలు నెరవేరుస్తావు. దేవుడికి దాసులైనటువంటి శరీర కోరికలకు పంపే అని దేవుడు వాక్యంలో మాట్లాడుతున్నారు. రోమపత్రిక 8వ అధ్యాయం అనే దాని కిందని. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసులో ఉంటే యేసులో చెప్తున్నాడు, శరీరం నేనే ఇంత పానం పెట్టినా, నా శరీరం నీకు నేను ఇంత కష్టపడ్డా, నువ్వెంత శరీరం నుంచి ఎక్కువ ఆలోచిస్తున్నా. శరీరం అంత గతించిపోయింది. ఆత్మలో ఎందుకు ఆత్మానుసారంలో ఉండు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకో, నువ్వు ఆశీర్వాదం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. నీ క్రియలు నీతి క్రియలు ఉండాలి. तो अब जो मसीह यीशु में है उन पर दंड की आज्ञा नहीं, क्योंकि वे शरीर के अनुसार नहीं वर आत्मा के अनुसार चलते हैं। आत्मा के अनुसार चलना है। शरीर के हिसाब से चलोगे आप दुखी रहोगे, आप कभी सुखी नहीं रहोगे, कभी हंसते नहीं रहोगे. शरीर कोरिकल घोर में అని నాకు వాక్యం మీరు చెప్తున్న లాస్ట్ పైన ఒక వాక్యంలో మనం వింటేద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5 నుంచి 8 ఉన్న 3 వచనాలు బయటపడి చేసుకోండి. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నల్లను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారంగా చేసుకుంటూ తన హృదయంలో యెహోవా మీదను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో ఆరవ వృక్షం వలె ఉండును. నేను వచ్చినప్పుడు అది మనకి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల నిర్జనమైన చెవిటి భూమి నివసిస్తుంది. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలువలో ఓరున్న దాని వెళ్ళు తమ్మును, గెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరంలో చింతన ఉండదు, కాపు కానదు అని రాయబడి. హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కదా, దానికి వాడేవాడు. యెహోవా సెలవిస్తున్నాడు ఈ మాటలు.
నరులను ఆశ్రయించి శరీరం ఆధారం చేసుకుంటే హృదయం దేవుని ఉపయోగించుకుంటే మనకు కష్టమే. మనం అభివృద్ధి పొందాం, ఆశీర్వాదాలు మనకు రావు. ఆశీర్వాదాలు ఎన్నో రావాలి దేవుడు వాటిని చెప్తున్నారు. అని కీర్తనకాలం మొదటి అధ్యాయంలోనే కీర్తనలు రాసింది. ధర్మశాస్త్రం ధ్యానించడం ధర్మశాస్త్రం నీటి కాదు వల్ల ఏడున్న నాటబడ్డది ఆకు వాడక తన కాలంలో పాలమించే చెట్టు వల్లే దేవుని వాక్యం ధ్యానించేవాడు పాలమించే చెట్టు వల్లే ఉంటాడు. ఆయన మాటలు వినేవాడు పాలమించే చెట్టు వల్లే ఉంటాడు. వీటి మాత్రం విద్యార్థం చేసుకునే ఆశీర్వాదం అభివృద్ధి శరీరం ఆస్పదం చేసుకునే దుఃఖం మన శరీర కోరికలు సంకేద్దాం, నీతి మంత్రుని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనం మన కుటుంబం ఆశీర్వదించుకుంటాం. మహోన్నతుడ సర్వాధికారి సృష్టికర్త తండ్రి సర్వాల న్యాయానికి వేదాలు సూత్రములు గ్రంథంలో అమూల్యమైన సత్యాలు మాకు మాట్లాడిన ఆయన మేము మంచి చేయాలనుకుంటున్నాం కానీ మేము చేయలేకపోతున్నాం. ఆయన మా శరీరం బలహీనమైంది. మీ మందిరంలో సమయానికి రావాలనుకుంటున్నాం కానీ ఆలస్యం పడుతున్నాం. ఆయన మా శరీరం బలహీనమైంది. ఆయన మా శరీరం సుఖం పోతున్నాను. ఒక రోజు నువ్వు మాకు ఇచ్చినావు, ఆ రోజు పని చేసుకుని 7వ దినం పరిశుద్ధమని ఆ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం నేర్చుకున్నాయన. నీకు భయపడడం నేర్చుకున్నాను. ఈ శరీరం సుఖపెట్టినా మేము మర్చిపోవడానికి సహాయం చేయాలి. అయ్యో మేము ఇంత బరువు మంచి చేయాలనుకుని మేము చేయలేకపోతున్నాం. సుఖంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నాం కానీ మేము దుఃఖంతో నిండిపోతున్నాం. ఆయన మా ఆశలు తీరుతలేవు, మా పేరు తీరుతలేవు. మేము అవిట్లలోనే దుఃఖపడుతున్నాం. ఆయన ప్రభా మంత్రులు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదం చేసినావు. ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదం పొందే బాధ్యత దయచేయండి. ఆయన ప్రభా శరీర కోరికలు మాత్రమే తీసుకోవాలి, శరీర ఆలోచనలు తీసేయండి. ఆయన మంచి చేయాలని పాపం తీసుకున్నాం. ఆయన పాప కాలంలో మనం పరిశుద్ధుల సంగతి చేస్తున్నాం. మమ్మల్ని ఈ వాక్యం పేరుతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి తీర్చుకోం. ఆయన మా పాదాలను తీసుకున్నాము.